హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే హనుమాన్ జయంతి రోజు బ్లాగ్ అండి. అప్పుడు తీసి పెడదాం అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కుదరలేదు. జస్ట్ ఇప్పుడే ఇంకా నాకు ఫ్రీ అయ్యి నేనైతే ఈ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. హనుమాన్ జయంతి అయితే చాలా విశేషమైన రోజు కదా. ఇంకా మార్నింగ్ గుడికి వెళ్ళి స్వామివారి వ్రతం చేసుకొని ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ మన విజయకీలాద్రి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ చూపిస్తున్న విజువల్స్ చూడండి, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ టెంపుల్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది కొండపైన ఉంటుంది. కొండ కింద మనకి టికెట్ ఇస్తారు. ఆ టికెట్ 40 రూపీస్ అలా ఉంటుంది పర్సన్. ఇంకా ఆలయానికి సంబంధించిన బస్సెస్, క్యాబ్స్ ఉంటాయి. ఇంకా టికెట్ తీసుకొని మనం అదే బస్సులో వచ్చేసేయచ్చు. ఆ బస్సులోనే రిటర్న్ టికెట్ కూడా. సో రిటర్న్కి సెపరేట్ టికెట్ ఏముండదు. అదే టికెట్ 40 రూపీస్ టికెట్ ఏదైతే తీసుకుంటామో అది రావటానికి అప్ అండ్ డౌన్ అనమాట. సో ఇంకా బైక్స్ అయితే అలో చేయలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ హనుమాన్ విగ్రహం అయితే చాలా చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్కి. ఎందుకంటే చాలా పెద్ద విగ్రహం అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూస్తున్నారు కదా, స్వామివారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోనుల్లో నిలవైపోయి ఉన్నారు. ఎందుకో తెలుసా, అందరూ వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా పెద్ద విగ్రహం. అండ్ స్వామివారు ఉన్న ఈ టెంపుల్లో ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ మొత్తం టెంపుల్కి లైటింగ్ ఇచ్చారు కదా. సో లైటింగ్ మొత్తం కూడా గద షేప్లో ఉంటుంది. చూసారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారా? మొత్తం కూడా గద షేపుల్లోనే ఉంటాయి అన్నమాట. అలా డిజైన్ చేశారు. ఇక్కడ భూవరాహస్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామి కూడా కొలువై ఉన్నారు. ఫోటోషూట్స్కి అయితే సూపర్ ప్లేస్ అండి. అండ్ నేచర్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ 5 or 6 ఆ టైంలో కనుక మనం వచ్చేస్తే టెంపుల్కి చక్కగా నేచర్ని ఎంజాయ్ చేసి అండ్ నైట్ వ్యూ కూడా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రసాదాల విషయానికి వస్తే అసలు చాలా టేస్టీగా ఉన్నాయండి. అండ్ నేను వెళ్ళినప్పుడైతే మామిడికాయ పులిహోర పెట్టారు. అంటే మనకి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా, ప్రతి టెంపుల్లో కూడా ప్రసాదం పెడుతూనే ఉన్నారు మనకు కావాల్సినంత. నాకైతే ఇంకా ప్రసాదం తినే కడుపు నిండిపోయింది. మొత్తానికి ఫైనల్గా నాకైతే మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. టెంపుల్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాము. నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ లిస్ట్లోకి వచ్చేసింది ఈ టెంపుల్. అండ్ మీరు కూడా మీ లిస్ట్లో చేర్చుకోవాలనుకుంటే ఒక్కసారి విజిట్ చేసి ఎంజాయ్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.